హలో ఎవ్రీవన్, నేను మీ నవనీత. వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్గరి బ్లాగ్స్. అందరికీ ముందుగా హోలీ పండుగ శుభాకాంక్షలు అండి. అందరూ జాగ్రత్తగా న్యాచురల్ కలర్స్తో హోలీ జరుపుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ హెల్త్కి అంత మంచివి కావు. మీరు మీ ఫ్యామిలీని సేఫ్గా ఉంచండి. న్యాచురల్ కలర్స్తోనే హోలీ సెలబ్రేట్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే ఈరోజు వీడియో హోలీ స్పెషల్ అట్లు అండి. మా సైడు హోలీ పండుగ రోజు అట్లు చేస్తారు. అవి మా అమ్మ చేస్తుంది ఇక్కడ తన స్టైల్లో. ఏ విధంగా చేస్తుంది అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను. కొన్ని మాటలు తనవి క్లిప్పింగ్స్ యాడ్ చేశాను, చూడండి. కొంచెము జీలకర్ర, కొంచెము సాల్ట్ సరిపోయినంత కలుపుకోవాలి. ఇప్పుడు చెప్పు. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మొత్తము మంచిగా కలపాలి చేయితోటి కలిపినాక నీళ్ళు కొన్ని పోసుకుంటా కలపాలి. నీళ్ళు మొత్తం ఇవి ముద్ద కాకుండా కలపాలి. ఎట్లా దోశపిండిలాగా కలపాలని? లేదు, దోశపిండిలాగా కాదు, పల్సగా కలపాలి. ఉండలు లేకుండా కలపాలి. మొత్తం లూజ్గా ఇట్లా చేయితోటే కలపాలి. దీన్ని ఇట్లా మంచిగా ఉండలు లేకుండా కలపాలి. ఎవరెవరు తినేదాని విధానం బట్టి కారం కూడా వేసుకోవచ్చు. ఇలా దీన్ని కారం వేసుకున్నాక ఒక 15-20 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. కొంచెం పిండి నానాక వేయాలి. అది మళ్ళీ చక్కెర పాకంతో కూడా తినవచ్చు దాన్ని. వీటిని చాలా బాగుంటాయి. ఏం పెట్టావు ఇప్పుడు నేను పాకం దీనికి అట్లతోటి ముంచుకొని తిన్నికే పాకం. ఒక గ్లాసు నీళ్ళు పోసి అందులో ఈ బెల్లం వేస్తుంది. బెల్లం కరిగినాక వేరే దాంట్లో తీసుకొని తినాలి. దీంట్లో ఇలాచి పౌడరు వేయాలి, మంచిగా టేస్ట్ వస్తుంది. విన్నారు కదండి, మా మమ్మీ ఫస్ట్ టైము నేను ఇలా వీడియో తీస్తున్నాను. కాస్త చెప్పడానికి తడబడుతుంది. అసలు ఏం చేస్తున్నానా అన్నట్టుగా కొద్దిసేపు ఆలోచించి మాట్లాడిందండి. ఈ రెసిపీ చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. ఒక 15 మినిట్స్లో అయిపోతుంది. ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి చేసి పెడితే కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనికి ఏంటంటే ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని అందులో సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం జీలకర్ర వేసేసి బాగా కలిపి పెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ అలా రెస్ట్ ఇవ్వాలి. తర్వాత మనం దోశ పెనమే కానీ ఐరన్ పెనం పైన కానీ ఈజీగా వేసుకోవచ్చు. ఇక్కడ మా మమ్మీ ఏంటంటే దోశ పెనం పైన వేస్తుంది. దోశ పిండి మాదిరిగా కాకుండా ఇంకా లూజ్గా కలుపుకోవాలి. అలా కలుపుకుంటే ఈ విధంగా ఈజీగా వచ్చేస్తుంది. వీటికి కాంబినేషన్ బెల్లం పానకము, గోధుమ పిండితో చేసిన స్వీట్, రెండిటితో తింటే చాలా బాగుంటుందండి. తను ఇక్కడ ఆ రెసిపీ కూడా చేసింది, నేను మీకు వీడియోలో చూపిస్తాను. ఇక్కడ మాత్రం మేము ఒక 10 వరకు చేసింది తను. ఇవి చాలా చేసేటప్పుడు చాలా ఇది అనిపిస్తుందండి. కాకపోతే తింటూ ఉంటే అసలు అయిపోతూనే ఉంటాయి. ఇలా ప్లేట్లో వేస్తూనే ఉంది, అలా తినేస్తూనే ఉన్నాము. కాకపోతే ఇక్కడ ఏంటంటే పిండి కలుపుకునేటప్పుడు ఎలాంటి లమ్స్ లేకుండా కలుపుకోవాలండి. పిండి జారుడుగా ఉండాలి, అది మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలు. ఈజీగా సింపుల్గా చేసేయచ్చు. ఇక్కడ 2 రకాల పానకాలతో తినొచ్చండి. బెల్లం ఇందాక చూపించింది కదా, ఫస్ట్ వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత బెల్లం తురుము అందులో వేయాలి. అది కొంచెం ఒక పొంగు రాగానే అందులోకి ఇలైచి పౌడర్ వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి. అది తినేటప్పుడు కొంచెము నెయ్యి వేసుకొని ఈ అట్లతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఒకసారి ట్రై చేయండి. మీరు తిన్న తర్వాత మీకే తెలుస్తుంది ఆ టేస్ట్ ఎలా ఉంటుంది అనేది. ఇంకొక రెసిపీ ఏం చేసిందంటే తను గోధుమ పిండితో స్వీట్ చేసిందండి. ఇక్కడ లాస్ట్కు దించే ముందు యాలకుల పొడి వేస్తుంది.
ఈ బెల్లం పానకము మరి ఎక్కువగా మరగనివ్వద్దండి. జస్ట్ ఒక బాయిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా, ఇంకొకటి గోధుమ పిండితో పానకం చేసింది అనేది, అది కూడా ఎలా చేసింది అనేది నేను ఇక్కడ పక్కన వీడియోలో చూపిస్తాను, చూడండి ఒకసారి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాత్రలో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసి బాయిల్ అవ్వనిచ్చిందండి. అది వాటర్ బాయిల్ అవుతూ ఉండగా పక్కకు ఒక కప్పు గోధుమ పిండి అది వాటర్లో డైల్యూట్ చేస్తుందండి. ఎందుకంటే ఇది ఒక లాంటి చిక్కగా మిశ్రమం ఫామ్ అవుతుంది, దానికోసమని ఈ విధంగా గోధుమ పిండిని వాటర్లో కలుపుకొని ఆ వాటర్ బాయిల్ వచ్చిన తర్వాత ఈ మిశ్రమం ఏదైతే ఉందో అందులో వేసేస్తుందండి. అది అలా వేసిన తర్వాత గోధుమ పిండి అనేది చాలా చక్కగా ఉడికిపోవాలి, అప్పుడే దీనికి టేస్ట్ వస్తుంది. చేసినంతసేపు నేను ఏదో ఒకటి మాట్లాడిస్తూ ఉన్నానండి. తను వీడియో వద్దనింది ఫస్ట్, నేనే ఉండని నాకు మెమరీగా ఉంటుంది ఒకసారి అని చెప్పేసి ఈ విధంగా నేను తీశాను. ఇప్పుడు గోధుమ పిండి ఉడికిన తర్వాత లాస్ట్లో షుగర్ వేస్తుందండి. షుగర్ వేసిన తర్వాత ఒక బాయిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం యాలకుల పొడి వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా అట్లు, హోలీ స్పెషల్ వేడివేడి అట్లు రెడీ అయిపోయినాయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.